హాయ్ ఫ్రెండ్స్, వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్‌తో మనం ఏది సాధించినా అది చాలా హ్యాపీగా, గర్వంగా ఉంటదనమాట. సో, ఇది నేను పర్సనల్ లోన్‌తో జాబ్ వచ్చిన తర్వాత నేను క్రియేట్ చేసుకున్న హౌస్ అనమాట. సో, ఈ బైక్ అనేది నా సేవింగ్స్ నుంచి నేను ఓన్‌గా నా సంపాదనతోటి నేను కొనుక్కున్నానంట. ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మన సంపాదనతోటి కొనుక్కున్నదైతే చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా ఓన్‌గా నేను కొనుక్కున్న బైక్ అనమాట. ఇదంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను లాస్ట్ చింతపండు, ఎగ్‌తో కలిపి ఒక కర్రీ చేశాననమాట. సో, అందులో ఒక కామెంట్ అయితే వచ్చారు. ఒక సింగిల్ కామెంటే వచ్చింది. బట్ నేనేదో సరదాగా టైమ్ పాస్ కోసం అలా చేశాననమాట. బట్ విజయ్ కుమారి సాయికెల అనేవారు నాకు ఇలా అయితే కామెంట్ చేశారనమాట. "అది కూర అయ్యా ఏందది" అని. సో, మీరు అంత చిరాకుగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బై ది వే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. మీకది ఎందుకు నచ్చలేదో నాకైతే తెలీదు. బట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అది చాలా బావుంటది. ఎందుకంటే అది నా చిన్నప్పటి నుంచి నేను చూసింది, నాకు తెలిసింది, నాకు టైం ఉన్నప్పుడు నేను కొంచెం అలా వీడియో తీసి పెడదామని చెప్పి జస్ట్ చేశాననమాట. టేస్ట్ అయితే బానే ఉంటది. కొంచెం కారంగా, పుల్లగా. ఒకసారి మీరైతే ట్రై చేయండి. మీకెందుకు అది నచ్చలేదో నాకైతే తెలీదు. బట్ ఒకసారి స్ట్రక్చర్‌ని చూసి, దాని కలర్ చూసి ఏంటి అలా ఉంది, ఇలా ఉంది అని అంటే ఎట్లా మనం ఒకసారి ట్రై చేసి బాగా లేకపోతే అప్పుడు మనం ఏదైనా కామెంట్ చేయాలనమాట. చూసిన వెంటనే అంత అది కూర అయ్యా అంటే మీకు అంత చిరాకుగా ఎందుకుందో నాకే తెలీదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.